చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే ఫ్రెషర్‌గా బయటపడ్డారో, ఎవరైతే థర్డ్ ఇయర్‌కి వచ్చేసి ఉన్నారో, ఇంకా చాలా గ్యాప్ తీసుకొని ఉన్నారో, ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు అంటే కెరీర్ గ్యాప్ ఉన్నవాళ్ళు, లేకపోతే జాబు పరంగా ఎక్స్‌పీరియన్స్ ఉండి కూడా జాబ్ పోయి ఖాళీగా ఉన్నవాళ్ళు. అసలేంటి కాల్స్ లేవని చెప్పేసి ఏం అర్థం కాకుండా కూర్చొనున్నారు. ఇంతకుముందు బాగానే వచ్చాయి. అంటే 100లో 70% కాల్స్ వచ్చాయి. ఇప్పుడు దీనికి కారణం ఏంటని చెప్పేసేసి అందరికీ ఆశ్చర్యంగా ఉంది. సో, ఇప్పుడు దాని గురించి చెప్పబోతున్నాను. దానికేమైనా సొల్యూషన్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ముందుగా అయితే మీకేమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయొచ్చు. టెలిగ్రామ్ గ్రూప్‌లో షేర్ చేశాను కాల్ మీ ఫోర్ యాప్ ఐడీసు. అయితే ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే అండి, సో ఇంతకుముందు నౌకరీ, లింక్డ్ఇన్, ఇక గ్లాస్ డోర్ ఇయన్నీ కూడా ఉండేయి. సో, అయితే ఈ నౌకరీ కూడా ఫ్రీగా ఈ కాల్స్‌కి వాటికి ఒకవేళ అప్లై చేస్తే కాల్స్ రావడానికి బాగా ఉపయోగపడేవి. కానీ ఇప్పుడొచ్చేసరికి ఏంటంటే, ఆ ప్లే స్టోర్‌లోకొచ్చేసరికి వీళ్ళకి డబ్బులు కట్టాల్సి ఉంటది కదా! సంవత్సరానికి ఇంతని ఆ యాప్‌కి. సో, ఒకసారి ఏమైంది లాస్ట్ ఇయరు, సో, డబ్బులు కట్టడం అయిపోయింది ఆదాయం లేక అని చెప్పేసేసి దాన్ని రిమూవ్ చేసేస్తాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఆ తర్వాత వాళ్ళు ప్రీమియమ్స్ తీసుకొచ్చారు. సో, డబ్బులు కడితే గానీ కాల్స్ వచ్చే పరిస్థితి లేదనమాట. ఇప్పుడు మీరు ఫ్రెషర్‌గా గాని, ఎక్స్‌పీరియన్స్ గాని రెజ్యూమే అప్‌లోడ్ చేసినప్పుడు కాల్స్ వస్తాయంటే ఏం డబ్బులు కట్టకుండా లైట్‌గా వస్తాయి కానీ చివరి వరకు కూడా ఎళ్ళేది నమ్మకంలే. కానీ ఈ ప్రీమియర్స్ ద్వారా వచ్చేపాటికి దాని మీద ఇదవుతది. అయితే కొంతమందికి చెప్తాను లింక్డ్ఇన్ ప్రీమియర్ కూడా కట్టామండి మేము. రావట్లేదంటే అట్లాంటప్పుడు ఏంటంటే అది ఆ డొమైన్‌లో బాగా చాలా తక్కువ జాబ్‌లు ఉండుండాలి. అదొకటను ఇక ఫ్రెషర్స్‌కొచ్చేసరికి క్యాంపస్ ప్లేస్‌మెంట్ జరగట్లేదంటే ఇక్కడే కాదండి ఎక్కడా కూడా లేదండి. ఇప్పుడు సాఫ్ట్‌వేరు బాగా ఆహ్, ఫ్రెషర్స్‌కొచ్చేసరికి డల్‌లో ఉంది. ఎక్స్‌పీరియన్స్‌లకైతే జాబ్సు ఇస్తూనే ఉన్నారు, తీసుకుంటూనే ఉన్నారు. మరి ఇప్పుడు ఏం చేయాలి మీరు? సో, ఫ్రెషర్‌గా ఉన్నప్పుడు రాలేదనుకోండి, సో, ఇక క్యాంపస్ ఇంటర్వ్యూ అంటే మీకు రాలేదంటే దానికి ఇంటర్న్‌షిప్‌కెళ్ళిపోండి. అక్కడ రియల్ టైమ్ వస్తది. అక్కడ పరిచయాలవుతాయి. ఇక కెరీర్ గ్యాప్ వస్తది కదా! నిదానంగా 1 ఇయర్ దాటిపోయిందనుకోండి బీటెక్ అయిపోయి. అప్పుడు మీరేం చేస్తారంటే ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని బాగా డిమాండ్ ఉన్న కోర్స్ మీద చేసుకొని, వర్క్ నేర్చుకొని వెళ్ళిపోతే బెటర్. ఇంతకుముందు ఏంటంటే టెస్టింగ్‌కి 1 ఇయర్ పెట్టుకుంటే ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత ఎక్స్‌పీరియన్స్ ఎక్కువ అడిగేవాళ్ళు. ఏం ప్రాబ్లమ్ ఉండదు. కాకపోతే కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఓకేనా? సో, ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పాను కదా! ఆ అప్‌లోడింగ్ మెథడ్స్‌లో ఏమన్నా మార్పులు చేసుకుంటే మీ ఇష్టం అయితే చేసుకొని ట్రై చేయండి. ఇక అంతకు మించి వేరే సొల్యూషన్ అనేది ఎక్కడా లేదు కూడా.